ఈ దిన వాక్య ధ్యానాంశం. నీ ఇంటిలో నెమ్మది ఉందా? సొలొమోను పరిపాలన చేసే రోజులలో ప్రతివాడు తన అంజూరపు చెట్టు క్రింద నెమ్మది కలిగి జీవించెను. 1 రాజులు 4:25 అని బైబిల్లో వ్రాయబడింది. అనగా ప్రతివాడు తన ఇంట్లో నెమ్మది కలిగి జీవించాడు. ఈ రోజు కూడా మీ ఇంటిలో మీ భార్య, భర్త, మీ పిల్లలు నెమ్మది కలిగి జీవించాలి. నేను చూసి భయపడేవారిగా, బెదిరిపోయేవారిగా ఉండకూడదు. ఒకటి గమనించండి, థియాతైర సంఘం ప్రభు మెచ్చుకునే సంఘంగా ఉంది. ఆ సంఘ ప్రజలు మంచి గుణలక్షణములు కనబరిచారు. ఆ విధముగా నీ కుటుంబంలో నిన్ను చూసి నీ భార్య లేదా నీ భర్త మెచ్చుకునే విధంగా నీవు జీవించాలి. ప్రతిరోజు నీవు ఇంటికి తాగేసి తిరిగి వస్తే లేదా కోపముతో ఆవేశముతో వస్తే నిన్ను చూసి నీ భార్య మెచ్చుకోగలదా? ఒకసారి ఆలోచించు. భర్తగా పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి. టైం 8 అయినా నీవు మంచం మీద నుంచి కూడా లేవలేదు. రోజు ఇదే పరిస్థితి. అలాగే భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోకుండా, త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నీవు సీరియల్ చూస్తూ ఉంటే, నీ ఇంటిని చక్కగా పెట్టుకోకుండా చిందరవందరగా ఉంచితే నీ భర్త నిన్ను చూసి మెచ్చుకోగలడా? ఒకసారి ఆలోచించు. నీవు నీ ఇంటిలో బాధ్యత కలిగి జీవించినప్పుడే నీ భర్త లేదా నీ భార్య నిన్ను మెచ్చుకోగలరు. ప్రభువు మెప్పు కోసం సిద్ధముగా ఉన్న థియాతైర సంఘం వలె నీవు కూడా నీ భార్య లేదా నీ భర్త మెప్పును పొందుకునే విధంగా జీవించగలగాలి. భర్త ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని నలిగిపోతున్నప్పుడు వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టి నష్టాలలో కూరుకుపోయినప్పుడు అలా కుంగిపోతున్న భర్తను నీవు నీ సూటుపోటి మాటలతో మరింత కృంగదీయకుండా అతని కష్టాలలో భారీగా నీవు కూడా పాలు పంచుకోవాలి. తనలో ఉన్న బలాలను గుర్తించి నీవు మాట్లాడే మెప్పుకోలతో కూడిన ఒక మాట తనని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కృంగిపోతున్న నీ భర్తను, కూలిపోతున్న నీ కుటుంబాన్ని లేవనెత్తుతుంది. నీ భార్య బలహీనముగా ఉన్నప్పుడు, ఇంటిలో పని చేయలేకపోతున్నప్పుడు తనని నిందిస్తూ మాటలతో గాయపరచకుండా తాను చేస్తున్న పనిని బట్టి అభినందిస్తూ తన పనిలో నీవు కూడా సహాయపడగలిగితే నీ కుటుంబము సంతోషమయమవుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.